తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తప్పిపోయిన గొర్రె కోసం దాని కాపరి ఎలా వెదుకుతాడో యేసుక్రీస్తు కూడా దేవుని నుండి తప్పిపోయి నశించిపోతున్న మనుష్యులను వెదికి రక్షించడానికి మనిషిగా ఈ లోకమునకు దిగివచ్చెనని లూకా భక్తుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చెను. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నశించినది ఏమిటి? దేవుడు మనిషికిచ్చిన సహవాసం, దేవుడు మనిషికిచ్చిన అధికారము, దేవుడు మనిషికిచ్చిన మహిమ. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆదాము హవ్వ పాపము చేయుట వలన దేవునికి దూరమైపోయారు. తద్వారా దేవుని దగ్గర నుండి పొందుకున్నవన్నీయూ కోల్పోయారు. ఆదాము సంతానమైన మనము కూడా అన్నీ కోల్పోయిన వారమయ్యాము. అయితే నశించిన సహవాసమును, నిత్యజీవమును, అధికారమును, మహిమను మనకు అనుగ్రహించడానికి ఆ దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చను గనుక నేడు నీవు ఇక ఆలస్యము చెయ్యక యేసుని సొంత రక్షకునిగా అంగీకరించుము. ఆయన నిన్ను రక్షించి నిత్యజీవమునకు నడిపించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.